హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కరివేపాకు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ప్రతిరోజు వేడివేడి అన్నంలో 1 స్పూన్ కరివేపాకు పొడి వేసుకుని కాస్త నెయ్యి కలుపుకొని తిన్నాము అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ కరివేపాకు పొడి రైస్లోనే కాదండి, ఇడ్లీ పొడిలా తిన్నా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కరివేపాకు కారప్పొడి తయారు చేసుకున్నట్టయితే 6 నెలల పైనే పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో కారప్పొడి తయారు చేసుకోవడం కోసం 100 గ్రాముల కరివేపాకు తీసుకోండి. కరివేపాకు పొడి చేయడానికి లేత కరివేపాకు పనిచేయదు. ఇలా బాగా ముదిరిన కరివేపాకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఏదైనా ఒక క్లాత్ పైన వేసుకుని ఆరపెట్టి తీసుకోండి. నేను ముందుగానే కరివేపాకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/2 కప్పు వరకు చాయ్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుని 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నింటినీ మాడిపోకుండా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులన్నీ మాడిపోతాయి. అప్పుడు కారపొడి టేస్ట్ బాగుండదండి. ఇలా కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకుని ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఇలా ఉప్పుని వేడి చేసుకోవడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చర్ పోయి కరివేపాకు పొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఉప్పుని వేయించుకున్నాం కదా, ఇది కూడా తీసుకుని పళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుని గరిటెతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి 10 నుంచి 15 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. కలపకుండా వదిలేస్తే మాత్రం ఒక పక్క వేగుతుంది, ఇంకొక పక్కన పచ్చిగా ఉండిపోతుందండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చేత్తో చూస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేటప్పుడు కాడలు గింజలు లేకుండా చూసి వేసుకోండి. అలాగే చింతపండుని మరీ ఎక్కువ వేయకూడదు. ఇలా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఈ విధంగా చేత్తో బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇది మొత్తం పౌడర్లా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కరివేపాకుని ఈ విధంగా పౌడర్ చేసి ఇదంతా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కరివేపాకుని వేయించకుండా కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక పళ్ళుల్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు పొడి అంతా వేడిగా అవుతుందండి. వేడి మీద స్టోర్ చేసుకుంటే తొందరగా పాడైపోతుంది. అందుకోసం ఇలా ఒక పళ్ళుల్లో వేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేయండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే
6 నెలలైనా పాడవకుండా తాజాగా ఉంటుంది. అలాగే ఈ కారపొడి చేసేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని కూడా యూస్ చేయలేదు. ఆయిల్ వాడకుండా చేయడం వల్ల ఇది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో కమ్మని కారపొడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ పొడి రైస్లోనే కాదండి, ఇడ్లీ పొడిగా కూడా తినచ్చు. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.